హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వికీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అనమాట. సో నేనైతే 3వ వారం అయితే వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నానండి. సో బయట ఇలా నైటే అంతా ముగ్గులు వేసేసుకుని కలర్స్ దిద్దేసుకుని రెడీగా పెట్టుకున్నాం అనమాట. ఇంకా అలాగే గుమ్మానికి కూడా మామిడి ఆకులు, బంతిపూల దండ అవన్నీ మా మామయ్య గారు అయితే పెట్టేశారనమాట డోర్కి. చూస్తున్నారు కదా. ఇంకా నేను మార్నింగే లేచి ఇంకొకసారి తడిగుడ్డ అయితే వేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి పొద్దున్నే ఇంకా లేచి స్నానాలు అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్య గారు వచ్చేసి పూర్ణాలకి రెడీ చేస్తున్నారనమాట. ఇంకా అమ్మ అయితే పులిహోర కలుపుతుందండి. సో చూస్తున్నారు కదా. ఇంకా నేను పూజ పని మొత్తం నేను చేసుకుంటే వంట పని మాత్రం అత్తయ్య గారు అమ్మ చేశారు. సో ఇట్లా అమ్మవారి పాదాలకి డెకరేషన్ అయితే చేశానమాట. ఫ్లవర్స్ వేసి తీసుకున్నాను కదా, ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా అమ్మవారి పాదాలు. సో ఇట్లా మంచిగా పూలేసి గుమ్మం ముందు అయితే పెట్టామండి. వీడియో చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అమ్మ గారెలకి అయితే ప్రిపేర్ చేస్తుందండి. ఏవేంటి ప్రసాదాలంటే ఇంకా మా వారితో చెప్తున్నారనమాట మా అత్తయ్య గారు. ఇంకా ఇక్కడైతే చూసారు కదా. ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. శనగలు, పులిహోర, పాయసం, సలివిడి వడపప్పు, పానకం, అన్నీ గారెలు, పూర్ణాలు అన్నీ రెడీ చేసేసుకొని అమ్మవారికి కూడా మొత్తం డెకరేషన్ అంతా చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి శారీ కట్టేసుకుని వచ్చేసాను అనమాట. సో చూసారు కదా మా అమ్మవారు అయితే ఎంత కళగా ఉన్నారో. సో బ్యాక్ డ్రాప్ ఇవన్నీ నేను లాస్ట్ వీడియోస్లో చూపించానండి. ఒకసారి ఆ వీడియో చూడకపోతే కనుక అందరూ చూసేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా.
ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నానండి. తర్వాత ఇంకా అత్తయ్య గారి దగ్గర, మామయ్య గారి దగ్గర, అలాగే మా అమ్మ నాన్న దగ్గర కూడా తీసుకున్నాం అనమాట. సో బర్త్డేకి వచ్చారు కదండి అందరూ. సో ఇంకా పూజ అప్పటికి కూడా ఇంకా ఉండిపోయారు, నలుగురు ఉన్నారనమాట. ఈసారి పూజ అనేది మంచిగా జరిగిందండి. ప్రసాదాలు కూడా బాగా కుదిరినాయి. అలాగే అమ్మవారు అంతా పూజ అంతా బాగా నిండుగా జరిగిందనమాట. సో వాళ్ళు నలుగురు ఉన్నారు. ఇంకా ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత ఇంకా తాంబూలం అయితే ఇస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అత్తయ్య గారికి ఇస్తున్నానండి. సో అత్తయ్య గారి కాళ్ళకి పసుపు రాసి, బొట్టు పెట్టి, గంధం రాసి, అలాగే తాంబూలం ఇచ్చి అక్షింతలు అయితే వేయించుకున్నాను. తర్వాత అమ్మకి, ఇంకా తర్వాత మా వదినకి ఒక్కరికి ఇచ్చాను అనమాట. ఇంకెవరికి వెళ్ళలేదు, 3 మెంబర్స్కే ఇచ్చానండి. పోయినసారి 5 ఇచ్చాను, సో ఈసారి 3 ఇచ్చాను అనమాట.
ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకా అమ్మకైతే తాంబూలం ఇస్తున్నా అనమాట. ఇంకా అమ్మకి తాంబూలం ఇచ్చేసి అక్షింతలు వేయించుకున్న తర్వాత మన తల్లి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదన్నమాట. ఏదైనా పూజ చేసుకున్నప్పుడైనా, లేదంటే ఏదైనా పండగలప్పుడైనా, కార్తీక మాసం అప్పుడైనా, సో మనకి జన్మనిచ్చిన తల్లి చుట్టూ 3 టైమ్స్ తిరిగితే చాలా మంచిదండి, చాలా పుణ్యం అంట. సో అందుకని చెప్పి ఇంకా అసలైతే కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెట్టి తిరగాలన్నమాట. సో ఇంకా అక్కడ ప్లేస్ లేదు, టైం లేదని చెప్పి ఇంకా నేను నుంచుని తిరిగేసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.